అది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు. నేను ఏదో గ్రూప్లలో కూడా లేను. ఎవరికో గ్రూపుకు వంత వాడాలి, నేను ఎవరినో లీడర్ చేయాలి. నేను రోడ్డు మీద ఉన్నా, ఏ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కడికే తయారున్నా. వేల స్కూళ్ళల్లో వేల విద్యార్థులకి, వేల స్కూళ్ళు కాదు వేల విద్యార్థులకి స్కూల్ పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ పంపిణీ చేసిన లాస్ట్ 10 years నా సొంతం ట్రస్ట్ నుంచి చేసిన స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి చేసుకుంటూ వచ్చిన. ఎంతో మందిని ప్యారెట్ టీచర్లను పెట్టి టీచర్స్ లేని సమయాలలో విద్యను పేద విద్యార్థులకి అభ్యసించే విధంగా ఏర్పాటు చేసిన. జైపాల్ యాదవ్ జెడ్పీ డిసైడ్, పంతునాయక్ జెడ్పీ డిసైడ్ తలకొండపల్లికి, మాదారం నరసింహ గారు జెడ్పీ డిసైడ్, తలకొండపల్లి పద్మ నరసింహ జెడ్పీ డిసైడ్. కానీ ఉప్పల్ వెంకటేష్ జెడ్పీ డిసైడ్ తర్వాత నిరుపేదలకు న్యాయం జరిగింది. అందరికీ భిన్నంగా వెంకటేష్ ఇండిపెండెంట్గా వచ్చిండు, ఒక వ్యక్తిగా వచ్చిండు, ఒక వ్యక్తిగా అందరికీ పేదవాళ్ళకి సాయం చేసిండు అనే దాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు నన్ను పిలవకుండా చేసుకోవడము, లేదా అంటే అఫీషియల్ కార్యక్రమాలకు 100% వాళ్ళు పిలుస్తున్నారు. కొంత నా దగ్గరకు వస్తే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ ఈయన తనుకోతే నాకు ఆయనకు అగెనెస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మాకేదన్నా